జై శ్రీరామ్. ఈరోజు మంచి మాట. ఇంట్లో దేవుడు ఉండగా మనసులో తలుచుకుంటే సరిపోతుందిగా, భగవంతుడు ఎక్కడైనా ఉంటాడుగా అనేదానికి నా సమాధానం. మనం ఎంతో కష్టపడి ఏవో పనులు చేసుకుంటూ నడుస్తూ ఓ త్రోవలో వెళ్తూ ఉంటాం. మరి మనకి చాలా ఒక్కపోస్తుంది, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. ఏదైనా నీడ దొరికితే చాలు వెళ్ళి సేద తీరుదాం అనిపిస్తుంది. అక్కడ మనకు పెద్ద వృక్షం కనబడింది. అమ్మయ్య అంటూ ఎంతో ఆనందంగా ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి సేద తీరుతాం. హాయిగా చల్లగాలి వేస్తుంది, హాయి అనిపిస్తుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. మనం పట్టే టెన్షన్స్ అన్నీ అక్కడ చెట్టు కింద వెళ్ళేసరికి పోతాయి, మొత్తం పోయింది. సో మనం సేద తీరాలి అనేటువంటి మనసుకి ఎంతో హాయిని కల్పిస్తుంది ఆ వృక్షం. తర్వాత మళ్ళీ కొంచెం నీడ రాగానే మన ఇంటికి యథావిధంగా చేరుకుంటాం. మరి రోడ్డు మీద నడుస్తూ వెళ్ళావుగా, ఏం గాలి సరిపోలేదా, గాలి రాలేదా కదా? అందుకే భగవంతుడి ఇంట్లో ఉన్నాడు, మనసులో ఉన్నాడు అనుకుంటూ ఉండిపోతే కాదుగా, గుడికి వెళ్ళాలి. ఎన్నో పండితులు వేద మంత్రాలతో భగవంతుడిని అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఎంతో వైబ్రేషన్ కలిగి ఉండేటువంటి మహాపుణ్యక్షేత్రాలు గుడిలోకి వెళ్ళిన మరుక్షణమే మన కష్టం తీరిపోతుంది, ఎంత సేద తీరుతుంది, చల్లగా అనిపిస్తుంది, మనసుకి హాయిగా అనిపిస్తుంది. కాసేపు కూర్చొని చూడండి, ఆలోచించండి, మీ మనసుకి ఎంతో హాయిని కలిగిస్తుంది. ఆ హాయితో, పీస్ఫుల్ అయిన మైండ్తో అలా ఇంటికి వెళ్ళండి. ప్రశాంతమైన ప్రకృతితో, అదే ప్రకృతి వాతావరణంతో మీ ఇంటికి చేరితే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ దైవ ధ్యానం ఎప్పుడు పఠించండి. జై శ్రీరామ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.